తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా గెలవదు. ఇది నేను చెప్పట్లేదు, నేను రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. నిన్న పోలింగ్ అయిన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది. పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఏంటంటే 116 మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 మున్సిపాలిటీస్ గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అయితే 29 నుంచి 36 మున్సిపాలిటీలు గెలిచే ఛాన్స్ ఉందంట. బీజేపీ 3 నుంచి 5, ఎంఐఎం పార్టీ ఒక మున్సిపాలిటీ గెలిచే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక కార్పొరేషన్స్ విషయానికి వచ్చేస్తే ఉన్న 7 కార్పొరేషన్స్ లో రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ, కరీంనగర్, నిజామాబాద్ లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో పాటు గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రెడిక్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక్క కార్పొరేషన్ కూడా గెలవదని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ హిస్టరీలో ఇది అత్యంత గడ్డు కాలం. సిరిసిల్ల, మెదక్, సిద్దిపేటలో తప్ప మిగతా జిల్లాల్లో కార్ స్పీడ్ కి బ్రేక్స్ పడబోతున్నాయంట. 2 కార్పొరేషన్స్ లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తుండడంతో తెలంగాణ అర్బన్, ముఖ్యంగా టైర్ 2 సిటీస్ లో బీజేపీ పార్టీకి ఓటర్లు అండగా ఉన్నారని తెలుస్తుంది. ఇవి కేవలం ప్రెడిక్షన్స్ మాత్రమే. రేపు నిజంగానే కాంగ్రెస్ సునామీలో విపక్షాలు కొట్టుకుపోతాయా, లేక బీఆర్ఎస్, బీజేపీలు సైలెంట్ గా షాక్ ఇస్తాయా? మీ అంచనా ఏంటి? మీ ఊర్లో గెలిచేదెవరు? ఒపీనియన్ కామెంట్ చేయండి.